ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ presents ఇస్మార్ట్ శంకర్, written by అనితా రాణి, narrated by ఆర్జే విజ్జు. ఇస్మార్ట్ శంకర్ ఎపిసోడ్ 11 సీర తగలాటకం. గా రోజు ఏమిటికో తెల్లారుడుతోనే ఉరుకుడు మొదలైంది. గింతల కోడిపుంజు కొక్కరుకో అని ఉరుడినబడ్డది. శంకర్ గాడి పక్క రూమ్లో ఉన్న గాడి నాయన శివుల సుతగా సౌండ్ పడ్డది. గదిని ఇసిత్ర వేయిండు రాజేశం. మన ఇంట్లోకి కోడిపుంజు కూతబెట్టుడేందని పరేషాన్ అయిండు. ఆగమాగం వచ్చి సౌండ్ వచ్చిన దిక్కు చూసిండు. గా సౌండ్ శంకర్ గాడి రూమ్లోకి వెళ్ళొచ్చింది. పక్కింటోడు కోడిపుంజు గిట్ట కిటికీలకెళ్ళి శంకర్ గాడి రూమ్లో కానీ వచ్చిందా ఏందని దనదన పోయి చూసిండు రాజేశం. గాడ చూస్తే ఇస్మార్ట్ శంకర్ గాడు మంచంలో లేచి కూర్చున్నాడు. గాడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. గా కుక్కరుకు అన్న కూత మనోడు సెల్ ఫోన్లోకి వెళ్ళి వస్తున్నది. గది అలారం సప్పుడు. శంకర్ గాడు సెల్ ఫోన్ బంద్ పెట్టి డబ్బున బాత్రూంలో వచ్చిండు. గా రూమ్లోకి వెళ్ళి పురుషుతోని పనులు తోముతున్న సప్పుడు రాజేశం చెవుల పడ్డది. శంకర్ గాడు ఓళ్ళు లేపకముందే ఆడికే ఆడి లేచిండని, గదిసుతో అలారం పెట్టుకుని మరీ లేచిండని రాజేశంకి గప్పుడు సమజైంది. కానీ ఆడి ఇయ్యాల ఏ రాసకార్యం వెలుగు పెడదామని ఇంతే ఈర్తపడుతుండు అని మనసులో సోంచాయించిండు. గిది పెళ్ళం సెవులేద్దామని రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు రాజేశం. గింతలా శంకర్ తానం చేసిండు. మంచి రంగురంగుల అంగి తొడిగిండు. కింద జీన్ ప్యాంట్ వేసిండు. మస్తుగా స్మార్ట్గా తయారైండు. వెంటనే అంట రూమ్లోకి వచ్చిండు ఇస్మార్ట్ శంకర్. మొదలే రాజేశం సుజాత సేవలో చెప్పినా గానీ ఆమె నమ్మలే. ఎందుకంటే శంకర్ గాడు తల్లికి చెప్పింది ఏ పని చెయ్యడు. గందుకని ఆన్ని చూసిన సుజాత సుత పరేషాన్ అయింది. గిదేందిరో మేమెవరం సుప్రభాతం వాడు షురూ చేయనేలేదు, గప్పుడే లేచినావు, మళ్ళా ముఖం కడిగినాక కాఫీ కడుపులో పడితే గాని గదిలో మళ్ళా చేతులున్నగా సిరతలు పక్కన పడేయవు, గట్లాడితే గింత జల్దీ లేచినావు, తాళం చేసినావు, మస్తుగా తయారైనావు, ఏంది కథ అని ముక్కు మీ నీలేసుకుని అడిగింది సుజాత. గయన్నీ నివద్దే గనక కిక్కురు మనకుండా కాఫీ కని సెయ్యి చూపిండు శంకర్. గట్లనే సెల్ ఫోన్ చూపించిండు. మమ్మీ గియాల దునియా మొత్తం గిదింట్లోనే ఉన్నది, గట్లాంటిది ఈ సెల్ ఫోన్ పట్టుకొని హరిదాసు చేతులున్న సిరతలతో పోలుస్తావా అని బాధగా అన్నాడు శంకర్. దానికి సుజాత గట్టిగా నవ్వింది. అంటే ఇవాళ రేపటి పుల్లగాళ్ళు ఎప్పుడు చూసినాక సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. తిన్నా చేతుల ఫోనే, తాగినా చేతుల ఫోనే, మళ్ళీ ముంగల కంచంలో పెట్టిన పువ్వుల ఏం కూర కలిపినవో సూత తెలియకుండా బుక్కలు మింగుతారు. ఫోన్ చేతిలో పట్టుకొని నడుచుకుంటా కింద నాటిని దండుకుంటూ పోతారు. ఇంకేమన్నా చెప్పు. హరిదాసు సూత ఎప్పుడు చూసినా గా సిరితల్లి కొట్టుకుంటా గా దేవుని తలుచుకుంటూ పోతూనే ఉంటాడు. గందుకే గట్లన్నా అని అన్నది సుజాత. దానికి శంకర్ గాడు ఒక్కసారి పగలబడి నయ్యిండు. మమ్మీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా, చూస్తే కనబడవు కానీ నువ్వు సుత మస్తు కామెడీ చేస్తావు అని అన్నాడు శంకర్. శంకర్ గాడు ఏదో మాట మార్చడానికి ఇట్లా మాట్లాడుతున్నాడని సుజాతకు సమజైంది. గంతే ఆడి చెవు పట్టుకుని వంగబెట్టింది. శంకర్ పొడుగుంటాడు, సుజాత కొడుకును చూడనంటే కొండను చూసినట్టు చూడాలా. ఏందిరా మాట మార్చనికి చూస్తున్నావు, ఏంది సంగతి, నీ దిమాక్లో ఏదో కిచిడి పకాయిస్తున్నావు కానీ ఉల్టా గిల్టా మాట్లాడకుండా సీదా చెప్పు అని అన్నది సుజాత. ఇక చెప్పేదాకా సుజాత ఇడిచిపెట్టదని సమజైంది. మమ్మీ కంప్యూటర్ సెంటర్ సామాను వేరేలోకి అప్పచెప్పిన, గయన్నీ మనకు వడై, నా దిమాక్తోని ఇంకా ఆలోచిస్తా. చెరువులో దిగితే గానీ దాని లోతు తెలియదు. ఏ దందాలైనా కనబడేదోటి, దిగినాక ఎరకయ్యేదోటి. పోనీ ఏమైతే అదవుతుంది. ఎవరి దగ్గరనో నేను నౌకరు చేసుడు కాదు, నా ఆసుంటోళ్ళు 10 మందికి నేను నౌకరు ఇయ్యాల. గది నా గోల్. గప్పటిదాకా నో చేంజ్. సరేది నా సుత్తెందుకు కానీ నా కంప్యూటర్ సెంటర్ అప్పచెప్తే కొన్ని పైసలు వచ్చినాయి. గయ్యిడితోని ముందుగాల నాయనమ్మకు ఓ సీర కొందామని చూస్తున్నా అని చెప్పిండు శంకర్. అంతే ఒక్క పారి నోరు తెరిచింది సుజాత. అవ్వర బిడ్డో, నీ మనసు మంచిది కొడుక, నీ వ్యాపారంలో లాస్ వచ్చిన సుత మంచి పని చేస్తున్నావు అని అన్నది సుజాత. దానికి సీరియస్ అయ్యిండు శంకర్. ఎహే లాస్ ఏందిడా, దాన్ని నేను కేర్ చెయ్య, పాపం లేనోడికి ఇచ్చిన, లాభం వస్తే ఆడే పైసలు ఖుషిగిస్తాడు అని చెప్పిండు. గదిన్న సుజాత నోరు తెరిచింది. కొడుకు ఏం చెప్పినా గింతే అని తెలుసు. ఈడసుత నీ బుద్ధి పోనిచ్చుకోలేదు, ఏం చేస్తాం. ఇక గా సీర కొననీకి నువ్వు ఒక్కనివే పోకు, మీ నాయనమ్మను ఎంట తోలుకుపో, గామెకి ఇష్టమైన సీర కొని అని చెప్పింది సుజాత. శంకర్ మంచిదని తలూపిండు. ఇంటి ముందట నాయనమ్మ రచ్చబండుంది కదా, గాడ సోపతోళ్ళతోని ముచ్చట పెడుతున్నది. సెం పట్టుకొని వేయటోళ్ళను, పండ్లు తోముకుంటూ తిరిగేటోళ్ళను పట్టుకొని పెదరాడి లెక్క బాతకని కొడుతుంది. ఇదిస్తే గాళ్ళ ముందరే ఏది పడితే అది మాట జరుగుతుంది. ఇజ్జత్ అంతా గంగలు కలుస్తుందాయే, మరి పిలిచుడెట్లా అని మనసులో సోంచాయించుకుంటా గా హాల్లనే అటూ ఇటూ తిరుక్కుంటున్నాడు శంకర్. మధ్యలా ఇంటి ముంగడికి చూడబట్టిండు. ఇగ రాదు అగరాదు, కళ్ళే కాదు చెవులు సుత గటే పెట్టి గాళ్ళ మీటింగ్ అవుతుందా లేదా అని వినబట్టిండు శంకర్. సమ్మక్క చిన్నప్పటి సోపతి, రావక్క
మొన్న వచ్చిన కోడల మీద మస్తు సాడీలు చెప్తుంది. ఇది ఎన్నడన్నా చూసినావా వదినా? మా కోడలు ముందుగాల నాకు సాయబెట్టి పోయేది కానీ దానికి మాత్రం నేను పొద్దున్నే బూస్ట్ కలిపియాలా. ఇంకా శాంతాడంతా చెప్తూనే ఉన్నది. ఇంకా ఉండబట్టలేక శంకర్ పోయి పిలిచిండు. నాయనమ్మా వీడిదాకా పోయేదంపా అని పిలిచిండు శంకర్. గదిన్నాక సమ్మక్క తలెత్తి ఆనికై చూసింది. ఏందిరా జరంత ముందటొచ్చి నిలవాడు, వీళ్ళంతా నీకు తెలిసినోళ్ళే ఏమో అంటావు అని కళ్ళద్దాలు సర్దుకుంటూ అడిగింది సమ్మక్క. శంకర్ బయటికి రాగానే యాదగిరిగాడు అమ్మమ్మ చూసింది. కీడు శంకర్ గాడు కదా, నీ మనవడు శంకర్ కదా, ఎంత పెద్దగా అయిండే సమ్మక్క అని ఖుషిగా అడిగింది లచ్చమ్మ. దానికి సమ్మక్క ఆశ్చర్యపోయింది. ఏందే గట్లంటావు? ఎన్ని రోజులైందే నా మనవడిని చూడక? రోజు ఈడు నీ మనవడు యాదగిరిగాడు కలుసుకుంటూనే ఉంటారు కదా, రోజు తప్పించి రోజు మన ఇంటికి నీ మనవడు యాదగిరి వస్తూనే ఉంటాడు. గసొంటిది నా మనవడిని గియ్యాలనే కొత్తగా చూసినట్టు అడుగుతావు అని అడిగింది సమ్మక్క. గంతే, శంకర్ గాడు ముఖం మీద పెట్టుకోవాలో అర్థం కాలే. గదిన్న లచ్చవ్వ ముక్కునేలేసుకున్నది. అవు మళ్ళా నా మనవడు మీ ఇంటికి వస్తాడు కానీ మా ఇంటికి నీ మనవడు ఎప్పుడు రావాలా? గందుకే ఇన్ని చూడక ఏడాది అయింది. నిరుడు బతుకమ్మ పండుగప్పుడు చూసిన గంతే బుగ్గలొత్తుకుంటా చెప్పింది లచ్చవ్వ. దానికి శంకర్ గాని పైకి ఓపంగా ఓ సూపిసిరింది సమ్మక్క. అవు మరి మావోడికి ఏడవైనా ముఖం జల్లదాయే, సోపతోలను గారింటికే పిలుచుకుంటాడు మరి అని రాణి నవ్వు తెచ్చుకుంటా అన్నది సమ్మక్క. గదిన్న రావక్క చిన్నగా నవ్వింది. అవు మళ్ళా కరెస్ట్గా నీ మనవడు అనిపించుకున్నాడు సమ్మక్క, నీ లెక్కనే ఉన్నాడు. నువ్వు సుత మా కాడికి రానే రావాయే, రెండొద్దుల కోపారి నీ తనకే మేము రావడుతీవి అని అన్నది రావక్క. గప్పుడు సమ్మక్కకు ఏడమండన్నో ఆన్నే మండింది. అంతే కూర్చున్న చోటు నుంచి లచ్చుకున్న లేచి నిలబడింది. మనం మాట్లాడుతూ ఉంటే టైం తెలవలేదు, నా మనవడు బయటికి ఏడుకో పోతురాట, మరి మళ్ళా కలుద్దాం అని వాళ్ళను ఒక్క పారిశుత తిరిగి చూడకుండా లోపలికి పోయింది సమ్మక్క. అబ్బా బచాయించిన అని అనుకున్న శంకర్ తోకెంబడి నారాయణ లెక్క నాయన వెనుకనే వేయిండు. వెనుకనే వస్తున్న శంకర్ గారిని కండ్లు జిట్లించి చూసింది సమ్మక్క. ఏందిరా కొంగు పట్టుకున్న చిన్న పొలగాన్ లెక్క నా వెనుక తిరుగుడేంది, ఏం కావాలా నీకు అని అడిగింది సమ్మక్క. గప్పుడు గాన్నే నిమ్మలంగా నిలబడ్డాడు శంకర్. ఏం లేదే నాయనమ్మా, నా కంప్యూటర్ సెంటర్ నడిపే పొలగాడు కొన్ని పైసలు ఇచ్చిండు, గయ్యేటితోని నీకో సీర కొందామని బయటికి తీసుకుపోనీకి నిన్ను పిలిచిన అని సిగ్గుపడుతూ అడిగిండు శంకర్. గదంతా చూసినా ఒక పారి పరేషాన్ అయింది సమ్మక్క. ఏంది నీ పైసలతోని నాకు సీర కొంటవా? చాలు బిడ్డ చాలు, గా పేముంటే చాలు, కానీ నాకద్దు, పాపం మీ అమ్మని తీసుకోపోరా, గదానికి నువ్వంటే లవ్ ప్రేమరా, ఎల్లు దాన్ని తీసుకోపో, నీకు వచ్చిన మొదటి పైసలతోని దాన్ని కొనుక్కురాపో అని చెప్పింది సమ్మక్క. గాళ్ళిద్దరిని చూసినాక శంకర్ గాడు ఒక్కపారి పరేషాన్ అయిండు. గిదేందుల్లా పొద్దున్న లేస్తే చాలు ఓళ్ళు సీపిరి ఓళ్ళు అలుకు విడిస పట్టుకొని లొల్లి పెడతా ఉంటారు, గసంటిది గియ్యాల మమ్మీ గురించి నాయనమ్మ గురించి మమ్మీ ఇద్దరు మంచిగా సోంచాయించిండ్రు అని మనసులో ఖుషి అయిండు శంకర్. గదేం లేదు నాయనమ్మ, మనమే వెళ్దాం, నువ్వు ఈ ఇంటి పెద్దవు, ఎవ్వలైనా నీ తర్వాతనే, అమ్మైనా నాన్నైనా, గందుకే నువ్వు జల్దీ తయారైరా, ఆనగొట్టే తట్టుంది అని చెప్పిండు శంకర్. గప్పుడే సుజాత గారు రూమ్లోకి వచ్చింది. అవునత్తమ్మా గారు చెప్పింది కరెక్టు, నేను సుత అదే అంట అని అన్నది సుజాత. గప్పుడు మస్తు ఖుషి అయ్యి దబదబ తయారైంది సమ్మక్క. బైక్ మీద ఎక్కి కూర్చొని బట్టలు కొనుక్కోనికి మనవడితోని బట్టల దుకాణంకి వెళ్ళింది సమ్మక్క. బట్టల దుకాణంలో అడుగు పెట్టంగానే సమ్మక్క సూపులన్నీ షోరూమ్ మొత్తాన్ని చుట్టి ఓ తాన అయిపోయినాయి. అవురా శంకు, ఇవన్నీ నేత సీరలేనా అని అడిగింది సమ్మక్క. దానికి శంకర్ ఒక్కపారి అన్ని సీరల దిక్కు చూసిండు. నాకు సీరన్న ఒక్క మాట తప్ప సీర గురించి ఇంత సుత నాలెడ్జ్ లేదు నాయనమ్మా అని పిసోడి లెక్క ముఖం పెట్టిండు శంకర్. గది చూసిన సమ్మక్క ముక్కు మీద ఏలేసుకున్నది. అవురా పొల్లగా, నీకు తెలియకుంటే మీ అమ్మని తీసుకొని వస్తే మంచిగుండు అనద్దు గాని మీ అమ్మకు మస్తు తెలివున్నది, మీ తాత పోయినాక మీ అమ్మ సుత మీ నాన్నకు కుడిభుజం లెక్కుండి అన్నీ చదువుకుంటొచ్చింది అని చెప్పింది సమ్మక్క. గదిన్న శంకర్ తల్లిని తలుసుకొని ఖుషి అయిండు. సరే నడు మొదలు, మనకు తెలియకుంటే గీడున్న సేల్స్మెన్ చూపిస్తారు అని శంకర్ ముందుకు నడిచిండు. ఇంతలా గా షావుకారు గీళ్ళను చూసిండు. నవ్వుకుంటూ ఎదురొచ్చి లోపలికి తోలుకోవేయండు. గాడున్న పొల్లను పిలిచి ఇళ్ళని అప్పచెప్పిండు. శంకర్ ఆ పొల్లను చూసిండు. ఇగో మా నాయనమ్మకు ఆమె అడిగిన మంచి మంచి సీరలు చూపించు అని చెప్పిండు శంకర్. ఆ పిల్ల సమ్మక్కకై చూసింది. ఏం కావన్నమ్మా అని అడిగింది సేల్స్ గర్ల్. దాంతోని ఈ ముసల్దానికి ఇరగమండింది. సీరల షాప్ గారికి దేనికి వస్తారు పొల్లా, సీరలు చూడనీకి కాకపోతే అని అన్నది ముసలవ్వ. గా సేల్స్ గర్ల్ ఏం తక్కువ తినలే, గదేనమ్మా సీర కావన్నా, గోల్డ్ సాడీ కావన్నా, పట్టు సీర కావన్నా,
సిల్క్ సీర కావన్నా, కాటన్ సీర కావన్నా, జారుడు సీర కావన్నా ఆమె మాట పూర్తి కాకముందే గయ్యం లేసింది సమ్మక్క. ఏంది జారుడు సీరనా? నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నా? జారుడు సీర కట్టేదాని లెక్కుననా అని అరిసింది. గంతే గా ఊరుడిన్న పొల్ల పిల్లి పట్టిన కోడి లెక్క దెబ్బకు ముడుచుకున్నది. గా అరుపులిన్న శంకర్గాడు సుత దడుచుకొని మెల్లగా చెప్పిండు, అయ్యో నాయనమ్మ, గామె గన్ని రకాల సీరలు చెప్పింది కదనే, అన్నిటిని పక్కన పెట్టి ఈ ఉత్త జారుడు సీర గురించి గంతలొల్లి పెడుతున్నావు, ఇప్పుడు మనకు అవసరమా? జరాగు అని సమ్మక్కను సంజాయించిండు శంకర్. గా లొల్లికి షావుకారు జప్పనురికొచ్చిండు. గా పిల్లమ్మినికి కండ్లూరు చూసిండు. ఏమైంది లొల్లి, గిరాకోలని మంచిగా అరుచుకుంటలేవా అని గట్టిగా గద్రాయించిండు గా షావుకారు. గాడగా పరిస్థితి చూసినాక శంకర్కి ఇజ్జత్ అనిపించింది. పాపం ఆ పిల్ల సూత తన కొలువేడ పోతుందో అని కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నది. ఆ పిల్ల కష్టమేందో శంకర్కి అర్థమైంది. ఏం లే సార్, ఏం గాలే, గా అమ్మాయి ఏమనిలే, మా నాయనమ్మకు కొంచెం సమజ్గాలే, గందుకే కోపానికి వచ్చింది. పాపం గా అమ్మాయి తప్పేం లేదు సార్, మీరు ఎల్లుండ్రి అని చెప్పి ఆయన్ని అటుకై పంపించిండు. మళ్ళా ఆ పిల్ల దిక్కు తిరిగిండు. మీరు చూపించుండ్రి, భయపడుకుండ్రి, మా నాయనమ్మ మాటే అంతగాని మనసు మాత్రం పువ్వు లెక్క మెత్తగుంటది అని చెప్పి నవ్విండు శంకర్. గా పొల్లసుత చిన్నగా నవ్వింది. థ్యాంక్ యూ సార్, గీయాల మీరిగిన మాట్లాడుకుంటే నా జాబ్ పోయేది అని చెప్పింది ఆ పొల్ల. ఏ రేంజ్లో చూపించాలా సార్ అని అడిగింది గా పిల్ల. ఇదంతా సోద్యం లెక్క చూస్తున్న సమ్మక్కకు గామ చేసిన పనికి గా పొల్ల భయపడిందని సమజైంది. గంతే మామూలుగా మారింది. చూడమ్మా, నేను గొలుసాడి గట్టా, ఇగో గిట్లనే మీ అమ్మ లెక్క మామూలు సీరనే కడతా, ఇక పట్టు గిట్టు ఏమద్దు కానీ గా పోచంపల్లో ధర్మారమో నేత సీరలకు జరంచి ఉంటుంది చూడు, గసంటివి కావాలా అని చెప్పింది సమ్మక్క. గా పిల్ల అర్థం కానట్టు ముఖం పెట్టింది. గప్పుడు ధర్మవరం అని సరిచేసిండు శంకర్. అబ్బా, నాయనమ్మ మస్తుగా చెప్పింది, ఇప్పుడు ఇంత మంచిగా మాట్లాడింది, అప్పుడప్పుడు ఏమవుతుందో తెలియదు, పిసకుక్క గడిచినట్టు పిచ్చంటికి ముడిసినట్టు చేస్తుంది అని మనసులో అనుకున్నాడు శంకర్. గా పొల్ల షోకేస్లు ఉన్నాయని ఒక్కొక్కటి తీసుకుంటా చూపెట్టింది. గది చూడు, నీ ఎనవసై బాధ కనబడుతుంది చూడు, గది కాదు, గాడ అంజన్న బొట్టు రంగు సీర పక్క పొంటి గోధుమ రంగు సీర, గదే జర చూపించు అని అడిగింది సమ్మక్క. గా పొల్ల చూపించింది. గోధుమ రంగు సీరకు పోక రంగంచున్న సీర సమ్మక్కకు మస్తు నచ్చింది. గది చూసిన శంకర్ దాన్ని పక్కన పెట్టిండు. ఇది సింపుల్గా ఉంది నాయనమ్మా, మంచి సిల్క్ సీర చూడు, ఒక్క నిమిషం, గా నీలం రంగు సీర చూపించు, కాదు గక్కడ పాలపిట్ట రంగు సీర అని చెప్పిండు శంకర్. పాలపిట్ట రంగు సీర తీసి చూసిండు. మస్తు మెత్తగా సూపర్ ఉన్నది సీర. దాన్ని పట్టుకొని చూసిండు శంకర్. గది అద్దుగా నమ్మి గా ఆకుపచ్చ రంగు సిల్క్ సీర చూపించు అని అడిగింది సమ్మక్క. అది చూసి శంకర్ ఆశ్చర్యపోయిండు. నాయనమ్మ, గిసొంటి సీరలు నువ్వు గట్టవు కదా, కొని పట్టుకపోయినాక మళ్ళా గట్టకుండా సందర పెడతావు అని అన్నాడు శంకర్. దానికో పాలి శంకర్ను చూసి నవ్వింది. ఒరే అబ్బి, నాకు కాదురా, గా పోక రంగంచున్న సీర నాకు చాలు, ఈ సీర మీ అమ్మకు, 2 సీరలు నేనేం చేసుకోవాలి చెప్పు, ఇంకో సీర మీ అమ్మకు తీసుకో. మొగుడు తనకు సీర దేయకుండా గాని తల్లికి సీర తెస్తే తల్లి కొడుకుల నడుమ సిచ్చిపెట్టే కోడలున్న లోకం మనది. గట్లాంటిది కొడుకు సంపాదన సుత అత్తమ్మకిమ్మని చెప్పే నా కోడలు గదే మీ అమ్మ, మస్తు గొప్పదిరా, దానికి తీసుకో. ఇక మీ నాన్న నా కొడుక్కి ఒక లుంగి పంచగొను, అందరు ఖుషి అవుతారు, ఏమంటావు అని అన్నది సమ్మక్క. గప్పుడు శంకర్ దిల్ ఖుషి అయిండు. ముగ్గురికి బట్టలు కొని ప్యాక్ చేయించి బిల్లు పే చేసిండు శంకర్. బైక్ మీద హ్యాండిళ్లకు ప్యాకెట్లు పెట్టించి ఇద్దరు కూర్చొని ఇంటి దారి పట్టిండ్రు. This has been a Earhook Private Limited production of Smart Shankar. Written by Anita Rani. Narrated by RJ Viju. Producer Earhook Private Limited.